आपके आशीर्वचनों के लिए सहृदय धन्यवाद माननीय प्रधानमंत्री जी। Ladies and gentlemen, we now head towards the live practice of the Common Yoga Protocol. Now I request Dr. Kashinath Samgandi, Director Mora. नमस्कार। आप జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇది మొదలైన దగ్గర నుంచి మోదీ ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆ 2 ఏళ్లు మాత్రం యోగా వేడుకలు జరగలేదు. ప్రతి ఏటా కూడా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి యోగాకి అంతర్జాతీయ గుర్తింపునిచ్చిన నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా కూడా ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి. ఇటు భారత్ లో కూడా అనేక మంది రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీస్ ఈ అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. 2015లో ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. 35 నిమిషాల పాటు 21 యోగాసనాలు వేశారు. 84 దేశాలకు చెందిన ప్రతినిధులు అప్పట్లో ఈ యోగా మహోత్సవంలో పాల్గొన్నారు. మొత్తం మీద నాటి యోగా కార్యక్రమంలో 35,985 మంది ప్రధానితో పాటుగా యోగాసనాలు వేశారు. ఇక 2016లో ప్రధాని మోదీ చండీగఢ్లోని క్యాపిటల్ కాంప్లెక్స్ లో ముందుండి ఈ యోగా డేలో పాల్గొన్నారు. మోదీతో పాటు 30,000 మంది ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. 2017లో లక్నోలోని రామాబాయి అంబేద్కర్ మైదానంలో ప్రధాని మోదీ యోగా డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. 51,000 మంది ఔత్సాహికులు ప్రధాని మోదీతో కలిసి ఆసనాలు వేశారు. ఇక 2018లో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రధాని మోదీ యోగా డే ఉత్సవాల్లో ముందు నిలిచారు. డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 50,000 మంది వాలంటీర్స్తో కలిసి యోగాసనాలు వేశారు ప్రధాని. యోగా ఫర్ పీస్ అనేది నాటి థీమ్. 2019లో జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. యోగా ఫర్ హార్ట్ థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా యోగా డే నిర్వహించారు. 40,000 మందితో కలిసి ప్రధాని మోదీ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2019 తర్వాత 2021లో కోవిడ్ కారణంగా యోగా డేలో ప్రజలు గుంపులుగా హాజరు కాలేదు. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సమక్షంలో నాటి యోగా డే నిర్వహించారు. ఎవరికి వారుగా యోగా చేశారు. 2020లో ప్రధాని 15 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. ఇక 2021లో కూడా కరోనా వైరస్ తో పోరాడుతున్న కారణంగా బహిరంగ ప్రదేశాల్లో యోగాసనాలు వేయలేదు. అప్పట్లో కూడా ప్రధాని తన యోగాసనాలతో వీడియో సందేశం అందించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పోరాటంలో యోగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇచ్చిందన్నారు. ఇక 2022లో మాత్రం కరోనా మహమ్మారి తొలగిన తరువాత కర్ణాటకలో మైసూర్లో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. అక్కడి ప్యాలెస్ గ్రౌండ్ లో 15,000 మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. 79 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ప్రధాని మోదీతో కలిసి యోగాసనాలు వేశారు. ఇక 2023లో న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ 9వ యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. మెగా యోగా ఫర్ వసుదైక కుటుంబకం అన్నది గతేడాది థీమ్. 135 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రధాని మోదీతో కలిసి గత ఏడాది యోగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు ఒకే చోట యోగాసనాలు వేయడం ఒక ప్రపంచ రికార్డ్. ఇక ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు వేదికగా ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ని ఎంచుకున్నారు. మోదీతో పాటు 7,000 మంది ఈ యోగాసనాల్లో పాల్గొంటున్నారు. మోదీతో
యోగాసనాల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా జమ్మూ కాశ్మీర్కి చేరుకున్నారు. ఈ ఏడాది థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ ఆరోగ్యం సమాజం కోసం యోగా అని అర్థం వచ్చేలాగా అవగాహన కోసం కృషి చేస్తున్నారు. और धीरे धीरे श्वास छोड़ते हुए नीचे। इसका अभ्यास एक और बार विपरीत दिशा में करेंगे। धीरे धीरे श्वास को भरते हुए सिर को एंटी क्लॉकवाइज डायरेक्शन में लेके जाइए और धीरे धीरे श्वास छोड़ते हुए सिर को आगे की तरफ। एक और बार धीरे धीरे श्वास लेते हुए गर्दन को ऊपर और श्वास छोड़ते हुए गर्दन को नीचे। और अब दोनों हाथों को नीचे की ओर लेके जाइए और सामान्य स्थिति में विश्राम कीजिए। अगला अभ्यास स्तंभ संचालन का अभ्यास करेंगे। जिसे भी गर्दन में दर्द है, कंधों में दर्द है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है। श्वास भरते हुए धीरे धीरे दोनों हाथों को साइड से सिर के ऊपर लेके जाइए और दोनों हाथों का हथेलियों का मुख बाहर की दिशा में हो और कंधे शिथिल हो और धीरे धीरे श्वास छोड़ते हुए दोनों हाथों को नीचे की ओर लेके आइए। एक और बार इसका अभ्यास करेंगे। धीरे धीरे श्वास लेते हुए दोनों हाथों को ऊपर और धीरे धीरे श्वास छोड़ते हुए दोनों हाथों को नीचे। अगला अभ्यास स्कंद चक्र अभ्यास। धीरे धीरे दोनों हाथों को बगल में से कंधों के समान अंतर लेके जाइए। हथेलियों का मुख ऊपर की ओर रखें और दोनों हाथों को कोहनी से मोड़ते हुए दाएं हाथ को दाएं कंधे पर और बाएं हाथ को बाएं कंधे पर स्थापित करें और दोनों कोहनी को छाती के सामने लेके आइए और धीरे धीरे दोनों कोहनी को घड़ी की सुई के समान घुमाइए। इसका अभ्यास एक और बार करेंगे। पूरा ध्यान कंधों पर और विपरीत दिशा में भी इसका अभ्यास करिए। धीरे धीरे श्वास लेते हुए ऊपर और श्वास छोड़ते हुए नीचे और दोनों हाथों को श्वास छोड़ते हुए नीचे लेके आइए और सामान्य स्थिति में विश्राम कीजिए। अगला अभ्यास कटी चालन का अभ्यास। दोनों पैरों को कंधों के समान अंतर रखें। दोनों हाथों को सामने से ऊपर कंधों के समान अंतर लेके आइए। हथेलियां के मुख अंदर की तरफ रहे और धीरे धीरे श्वास छोड़ते हुए दाएं तरफ राइट साइड कमर को घुमाइए और धीरे धीरे श्वास छोड़ते हुए सीधा आ जाइए। श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। इसका अभ्यास विपरीत दिशा में श्वास छोड़ते हुए धीरे धीरे बाएं तरफ घुमाइए और धीरे धीरे श्वास लेते हुए पुनः सामान्य स्थिति में आइए और दोनों हाथों को श्वास छोड़ते हुए नीचे लेके आइए और सामान्य स्थिति में विश्राम कीजिए। अगला अभ्यास घुटने चालन क्रिया। जिन्हें भी घुटने में दर्द है, अर्थराइटिस है, गठिया जैसी शिकायत है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है। श्वास भरते हुए दोनों हाथों को सामने से कंधों के समानांतर लेके आइए। हथेलियों का मुख नीचे की तरफ रहे और श्वास छोड़ते हुए बैठ जाइए आदि कुर्सी के ऊपर बैठे जैसे और धीरे धीरे श्वास लेते हुए ऊपर खड़े हो जाइए। एक और बार इसका अभ्यास करेंगे। धीरे धीरे श्वास भरते हुए नीचे की तरफ और धीरे धीरे श्वास लेते हुए ऊपर की तरफ और दोनों हाथों को नीचे की तरफ और विश्राम कीजिए। यहाँ चालन क्रिया का अभ्यास समाप्त हुआ। अब हम योगासनों का अभ्यास शुरू करेंगे। सभी आसनों का अभ्यास एक एक बार करेंगे। पहला आसन ताड़ासन। दोनों पैरों के बीच में 2 इंची का दूरी बना के रखिए। दोनों हाथों को सामने से कंधों के समान अंतर लेके आइए। दोनों हथेलियों को मिलाइए और उंगलियों को फंसाइए और हथेलियों को बाहर की तरफ घुमाइए और धीरे धीरे दोनों हाथों को ऊपर उठाइए। हो सके तो एड़ियों को ऊपर उठाने का प्रयास और संतुलन बनाने का प्रयास और धीरे धीरे एड़ियों को नीचे लीजिए और दोनों हाथों को नीचे लेके आकर सामान्य स्थिति में विश्राम कीजिए। अगला अभ्यास पाद हस्तासन।
यहाँ अभ्यास जिसे IBP है, हर्निया है, हाइपरगैस्ट्राइटिस है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है। दोनों पैरों के बीच में 4 इंची का दूरी बना के रखिए। श्वास भरते हुए दोनों हाथों को सामने से सिर के ऊपर लेके जाइए और धीरे धीरे श्वास बाहर छोड़ते हुए कमर से आगे की ओर झुकिए और दोनों हाथों को दोनों पैरों के पंजे के पास रखें या एंकल के पास रखने का प्रयास करें। इस अवस्था में कुछ देर बने रहिए और धीरे धीरे श्वास भरते हुए हाथों को और कमर को ऊपर उठाइए और श्वास छोड़ते हुए दोनों हाथों को सामान्य स्थिति में लेके आइए और विश्राम कीजिए। यहाँ अभ्यास पाचन क्रिया में डाइजेशन मेटाबॉलिज्म को बढ़ाता है, पेट की चर्बी को घटाता है। अगला अभ्यास अर्ध चक्रासन। दोनों हाथों को कमर पर रखें और धीरे धीरे श्वास भरते हुए सिर, गर्दन, छाती को पीछे की तरफ लेके जाइए। इसका अभ्यास करते समय आंखें खुली रहे और इस अवस्था में थोड़ी देर सामान्य श्वास प्रश्वास के साथ बने रहिए और धीरे धीरे श्वास छोड़ते हुए सिर, गर्दन, छाती को सामान्य स्थिति में लेके आइए और दोनों हाथों को पहले जैसे सामान्य स्थिति में रखिए और विश्राम कीजिए। अब हम बैठकर करने वाला आसनों का अभ्यास करेंगे, सिटिंग सीरीज। धीरे धीरे अपने मैट पर बैठ जाइए, पैरों को सामने की तरफ सीधा करें, दोनों हाथों को नितंब के पास रखें, गर्दन, कमर, सिर सीधा रखें। इसको दंडासन कहते हैं। इस अवस्था से अगले आसन पद्मासन का